హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి అందరూ ఆలోచించండి. మా తమ్ముడు కృష్ణ అని చెప్పేసి తమ్ముడు ఫోను హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిపోయి ఏం జరుగుతా ఉందంటే, యోనో ఎస్‌బీఐ అని చెప్పేసి ఇలాంటి ప్రొఫైల్ పిక్చర్ మారిపోయిందిది. ఆహ్, తర్వాత నిన్న కూడా రాము బ్రదర్ అని చెప్పేసి మనకు తెలిసినటువంటి బ్రదరు. ఆయన ప్రొఫైల్ ఫోటో గూడా ఇలా మారిపోయిందండి. ఇక్కడ రాము గారు కోదాడ అని ఉంది గదా! ఇక్కడ. సో, ఈ సైబరు నేరగాళ్ళు ఏం చేస్తున్నారనంటే ఒకరి ఫోన్ హ్యాక్ జేసేసి, ఆ ఫోన్ ద్వారా ఆ ఫోన్ నంబర్‌తో లింక్ ఉన్నటువంటి గ్రూపులన్నిటికి గూడా మెసేజ్‌లు పెడతా ఉన్నారనమాట. సో, ఇదిగో ఇలాంటి ఏపీకే ఫైల్ ఉంటది చూడండి. ఇక్కడ మీరు నోటీస్ చేయగలుగుతున్నారో లేదో? ఒకసారి పెన్ను యూజ్ జేసి, ఇదిగో ఇలాంటి ఏపీకే ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి పంపిస్తారు. సో, ఇలాంటి చోట ఆహ్, మీ ఈకేవైసీ పోయింది. మీరు ఈకేవైసీ జేసుకోవాలంటే కిందున్న యాప్ ఇన్‌స్టాల్ జేసుకోండి అని జెప్పేసి కిందున్నటువంటి లింకులు పంపిస్తా ఉన్నారు. మీ ఫోన్ హ్యాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది గాబట్టి వాట్సాప్ యూజ్ జేయడం అంత క్షేమకరంగా అయితే అనిపించట్లేదు. వీలైతే మీరు ఏదైనా గ్రూపుల్లో ఉంటే మాత్రం దయచేసి మీ గ్రూపుల్లో నుంచి మీరు లెఫ్ట్ అయిపోండి. ఎందుకంటే ప్రతి చోట గూడా ఇలాంటి వాట్సాప్ హ్యాకింగ్ జరుగుతా ఉంది. ఇగో నేను ఏ గ్రూపుల్లో అయితే ఉన్నానో ఆ గ్రూప్‌లో ఇగో తమ్ముడు నంబర్ నుంచి ఈ విధంగా వచ్చేసింది గదా! సో, ఇదొక గ్రూప్ ఇది. మాకిది గ్రూప్ నేమ్ ముందు ఏముండిందనంటే, నోయింగ్ థింగ్స్ అనేటువంటి గ్రూప్ ఉండింది మాకు ముందు. ఇక్కడున్నటువంటిది. సో, హ్యాక్ జేసిన వాడు ఏం జేశాడనంటే, ఇగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని జెప్పేసి ఇది ఇలా మార్చేసాడనమాట. కాబట్టి ఇలా నేను డిలీట్ చేశాను మామూలుగా ఇక్కడున్నది ఈ 2 డిలీట్ చేసేసాను. ఆహ్, యాస్ అడ్మిన్‌గా. కానీ కొంతమంది చదువు రాని వాళ్ళు గూడా మన గ్రూపుల్లో ఉంటారు గాబట్టి, అవగాహన లేని వాళ్ళు గూడా ఉంటారు. సో, ఇది నాకు సంబంధించిన గ్రూప్ గాబట్టి నేనందరిని రిమూవ్ జేయడం జరిగింది.